క్లాస్లో మనము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఓవర్వ్యూ అండ్ కాన్ఫిగరేషన్ అనేది క్లియర్ కట్గా డిస్కషన్ చేసాం. సో టుడే క్లాస్లో గ్లోబల్ సెట్టింగ్స్ సెకండ్ కాన్ఫిగరేషన్, గ్లోబల్ సెట్టింగ్స్కి సంబంధించి ఓవర్వ్యూ, కాన్ఫిగరేషన్ స్టెప్స్ గురించి క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి గ్లోబల్ సెట్టింగ్స్కి లింక్ ఉంటుందా అంటే లింక్ ఉంటుంది. ఫస్ట్ మనము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనం ఏం చేసాం, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని చేసాం. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద కంపెనీ కోడ్లను క్రియేషన్ చేసాం. ఆ కంపెనీ కోడ్లలో మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి అనేది చేసాం. తర్వాత ఆ బిజినెస్ ఏరియాస్కి కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనే డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేసాం. తర్వాత కస్టమర్స్కి ఎంత లిమిట్తో ఒక ఇన్వాయిస్ జనరేట్ చేయొచ్చు అనేది క్రియేషన్ చేసాం. ఇవన్నీ మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో చేసాం. అక్కడ ఆ పార్ట్ అయిపోయింది. తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్లో ఏం చేస్తాం సార్ అంటే, మన కంపెనీ ఇండియాదా లేదంటే అదర్ కంట్రీస్దా, మన కంపెనీ డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్. డొమెస్టిక్ అయితే మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి, ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతుంది, డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్. ఓకే, సో అది మనం సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకున్న తర్వాత మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అయితే మనం ఏ విధంగా వాటి పోస్టింగ్ పీరియడ్స్ని అసైన్ చేయాలి, పోస్టింగ్ పీరియడ్స్ని ఎలా క్రియేషన్ చేయాలి, డాక్యుమెంట్ టైప్స్ ఏమున్నాయి, ఓకే, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ గ్లోబల్ సెట్టింగ్స్లో మనం చేస్తాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఏమో గ్రూప్ ఆఫ్ కంపెనీ చేసినాం, కంపెనీ కోడ్లను చేసినాం, బిజినెస్ ఏరియాను చేసాం. ఓకే, సో తర్వాత డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేసినాం. అది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ప్రాసెస్. గ్లోబల్ సెట్టింగ్స్లో ఫైనాన్షియల్ ఇయర్ ఏది ఫాలో అవుతుంది, మన ఇండియా, మన కంపెనీ ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతుంది. ఓకే, వెండర్స్ డాక్యుమెంట్ టైప్స్ క్రియేషన్ చేసుకోవాలి, వాటికి నెంబర్ రేంజెస్ క్రియేట్ చేయాలి. ఎందుకు వెండర్ పోస్టింగ్, కస్టమర్ పోస్టింగ్ చేయాలంటే వాటికి నెంబర్ రేంజెస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అవంతా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో కొన్ని భాగాలు చేస్తాం, గ్లోబల్ సెట్టింగ్స్లో మరికొన్ని భాగాలు చేస్తాం. ఓకే, డన్. పీడిఎఫ్ కనపడుతుందా, కన్ఫర్మ్ చేయండి. కనపడుతుంది సార్. చూడండి, గ్లోబల్ సెట్టింగ్స్ allow the configuration of technical parameters for establishing a connection to the ERP system and the configuration of business parameters for customizing the interface and the behavior of the application. Technical and business parameters can be saved independently. ఓకే, మనం చెప్పినట్టుగా టెక్నికల్ పారామీటర్స్ ఆర్ మనం మెయింటైన్ చేసినది ఫిజికల్ ఇయర్ అనేది ఇండియాదా లేదంటే అదర్ కంట్రీస్దా. ఓకే, వానికి సంబంధించిన పారామీటర్స్ ఏ విధంగా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా క్రియేషన్ చేసుకోవాలి, మన ఇండియా అదర్ కంట్రీ మీద ఆధారపడుతుందా లేదంటే ఇండిపెండెంట్గా ఉంటుందా. ఓకే, దాని టెక్నికల్ పారామీటర్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29 T కోడ్. Assign company code to physical year variant OB37. Posting period variance OBBO. Define variance for opening and closing posting periods OB52. Assign posting period variant to company code OBBP. Define field status variance OBC4. Assign company code to field status variance OBC5. Define document types OBA7. Define document number ranges FBN1. Okay. తర్వాత డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ OBA4. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్ OBA0. అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్ OB57. ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ OBY6. ఓకే, ఇప్పుడు 1 by 1 వీటి గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఇది OB29లో మనం క్రియేషన్ చేస్తాం. ఓకే, SAP default calendar systems allows for a maximum amount of 16 periods for posting in each physical year. ఓకే, ఇక్కడ SAPలో మంత్స్ని పీరియడ్స్ అంటాం. పీరియడ్, ఒక మంత్ని ఒక పీరియడ్ అని చెప్తాం. ఓకే, యాక్చువల్గా సంవత్సరానికి మనకు 12 నెలలు ఉంటాయి. ఒక 4 పీరియడ్లు అనేది స్పెషల్ పీరియడ్స్ అంటాం. టోటల్గా 16 పీరియడ్స్కి ఇక్కడ SAPలో క్యాలిక్యులేట్ చేస్తుంది SAP డిఫాల్ట్ క్యాలెండర్ ఇయర్. ఓకే, సో 12 పీరియడ్స్ అనేది రెగ్యులర్ పీరియడ్స్, 4 పీరియడ్స్ అనేది స్పెషల్ పీరియడ్స్. ఇది ఇంటర్వ్యూలో పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు కూడా చెప్పాలి.
టోటల్ ఎస్ఏపి క్యాలెండర్ ప్రకారంగా 16 పీరియడ్స్ ఉంటాయని చెప్పాలి. 12 అనేది రెగ్యులర్ పీరియడ్స్ అండి, 4 స్పెషల్ పీరియడ్స్ అని చెప్పాలి. ఆ 4 స్పెషల్ పీరియడ్స్ అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే సంవత్సరం అయిపోయిన తర్వాత ఓకే ఆడిట్ కరెక్షన్స్ కోసం, ఓకే ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ కోసం, ట్యాక్స్ పోస్టింగ్ కోసం, వాటి కోసం వీటిని యూజ్ చేస్తాం. 4 months ఎక్స్ట్రా. ఎంత నీ కంపెనీ ఫైనాన్స్ బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒక 4 నెలలు పడుతుంది ఒక కంపెనీని నీట్గా అనాలిసిస్ చేయడానికి. ఓకే, అందుకు 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. ఇండియా కంపెనీ ఏం ఫాలో అవుతుందంటే 12 పోస్టింగ్ పీరియడ్స్ని ఫాలో అవుతుంది. April 1 to 31 March. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. దీనికి ఎస్ఏపి ఎలాంటి వేరియంట్ని క్రియేట్ చేసిందంటే V3 అనే ఒక వేరియంట్ని ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేసింది ఇండియాకి. దానికి V3కి వచ్చేసి 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. అంటే 12 రెగ్యులర్ పీరియడ్స్, 4 స్పెషల్ పీరియడ్స్ అని అర్థం. దీనికి ఫిజికల్ ఇయర్ వేరియంట్ వచ్చేసి డిఫాల్ట్గా ఎస్ఏపినే V3 అనేది ఇచ్చింది ఇండియాకు. తర్వాత యూఎస్ఏకి ఏమి ఇచ్చింది, అది వచ్చేసి అది ఫైనాన్షియల్ ఇయర్ ఎలా ఉంటుందంటే January 1 to December 31 వరకు ఉంటుంది. దానికి వేరియంట్ ఏమి ఇచ్చింది ఎస్ఏపి డిఫాల్ట్గా అంటే K4కి 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. ఓకే, కొన్ని స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి, మధ్యలో స్టార్ట్ చేస్తూ ఉంటారు. సమ్ అదర్ కంపెనీస్ ఫాలోస్ పోస్టింగ్ పీరియడ్స్ ఫ్రమ్ June నుంచి అది నెక్స్ట్ ఇయర్కి October September మధ్యలో వస్తుంది. అప్పటికి ఎండ్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. తర్వాత 4 స్పెషల్ పీరియడ్స్ దానికి కూడా యాడ్ అవుతాయి. ఈచ్ పీరియడ్ ఇన్ ఫిజికల్ ఇయర్ ఈజ్ కాల్డ్ యాజ్ పోస్టింగ్ పీరియడ్స్ అంటాం. ఓకే, ఇయర్ డిపెండెంట్, ఇయర్ ఇండిపెండెంట్ అంటే అర్థం ఏంటి అంటే, సో ఇక్కడ ఇయర్ డిపెండెంట్ 1 Aprilతో స్టార్ట్ అయ్యి 31 Marchకి ఎండ్ అవుతుంది మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. సో మన ఇండియా అనేది నెక్స్ట్ 3 months మీద, నెక్స్ట్ ఇయర్ మీద మన ఇండియా ఆధారపడుతుంది కాబట్టి మనది ఇయర్ డిపెండెంట్ అవుతుంది. దీనికి డినోట్ మైనస్తో క్రియేట్ చేశారు, మైనస్తో దీన్ని డిఫైన్ చేశారు. బట్ ఇయర్ ఇండిపెండెంట్ అంటే ఏంటి, 1 Januaryకి స్టార్ట్ అవుతుంది, 31 Decemberకి ఎండ్ అవుతుంది. ఇది నెక్స్ట్ ఇయర్ మీద ఆధారపడదు, నో డిపెండెంట్. దీనికి ప్లస్ సింబల్తో డినోట్ చేసింది ఎస్ఏపి. మన ఇండియాది అయితే ఇయర్ డిపెండెంట్, అదే యూఎస్ది అయితే ఇయర్ ఇండిపెండెంట్. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మీద ఆధారపడరు, వాళ్ళకి అంత అవసరం కూడా లేదు. ఓకే, January to December అయిపోతుంది, మళ్ళీ January to స్టార్ట్ అవుతుంది. మనది అది కాదు కదా, మనది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి మన ఇండియాను వాళ్ళ ఫార్ములానే మనం ఇప్పటికీ ఫాలో అవుతూ వస్తున్నాం. సో అదనమాట. ఆ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏదైతే క్రియేషన్ చేశారో అది మీరు ఏం చేయాలి, కంపెనీ కోడ్కు అసైన్ చేయాలి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఫిజికల్ ఇయర్ వేరియంట్ యూ మస్ట్ బి అసైన్డ్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో అదే ఫిజికల్ ఇయర్ వేరియంట్ని మనం నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్కు అసైన్ చేయొచ్చు, ఆ ఫెసిలిటీ ఉంది. ఓకే, ఎగ్జాంపుల్ 10 కంపెనీ కోడ్స్ ఎన్నైనా చేయొచ్చు. సో అది నెక్స్ట్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ OBBO. ఇక్కడ ఏంటంటే మనం ఒక పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని క్రియేషన్ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే మనకు 12 months ఉంటాయి. ఆ 12 monthsలో మనం వెండార్కి పోస్టింగ్ చేస్తాం, కస్టమర్కి పోస్టింగ్ చేస్తాం, GLకి పోస్టింగ్ చేస్తాం, మెటీరియల్ మేనేజ్మెంట్కి పోస్టింగ్ చేస్తాం, ఇన్నిటికి పోస్టింగ్ చేస్తాం. కాబట్టి ఈ పోస్టింగ్ పీరియడ్ అనేది ప్రతి మంత్కు వర్తిస్తుంది. కాబట్టి ప్రతి మంత్లో సప్లయర్స్ వస్తారు, కస్టమర్స్ వస్తారు, GLs వస్తాయి. వీళ్ళందరికీ సెట్ అయ్యే విధంగా పోస్టింగ్ పీరియడ్ని క్రియేషన్ చేస్తాం. ఇప్పుడు ఏప్రిల్ మంత్ ఉంది, ఏప్రిల్ మంత్లో నువ్వు ట్రాన్సాక్షన్లు పోస్ట్ చేయాలంటే ఆ మంత్ నువ్వు ఓపెన్ చేసుకోవాలి. మంత్ ఓపెన్ చేస్తే ఆ మంత్లో నువ్వు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తావు. సో దాన్ని పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ అంటాం. ఇప్పుడు చూడండి, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ విచ్ అకౌంటింగ్ పీరియడ్ ఈజ్ ఓపెన్ ఫర్ పోస్టింగ్. ఏప్రిల్ మంత్ ఓపెన్ చేసావు, ఏప్రిల్ మంత్లో ట్రాన్సాక్షన్లు పోస్ట్ చేస్తావు. ఏప్రిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మే మంత్లో పోస్ట్ చేయాలి, అంటే అప్పుడు ఏప్రిల్ మంత్ క్లోజ్ చేయాలి. ఒక మంత్ ఓపెన్ చేస్తే ఒక మంత్ క్లోజ్ చేయాలి. ఏ మంత్ అయితే ఓపెన్లో ఉంటుందో ఆ మంత్ మాత్రం ఓపెన్లో ఉండాలి, రిమైనింగ్ అన్ని క్లోజ్ చేసేయాలి. అలా ఓపెన్లో పెట్టుకోకూడదు ఎస్ఏపిలో. ఓకే, సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కంట్రోల్ టూల్ ఫర్ ఎవరీ ఆర్గనైజేషన్ విచ్ హ్యాస్ మంత్లీ క్లోజింగ్. Usually, every posting period is assigned to one company code, but you could assign one posting period variant to many company codes. Posting period periods opened and closed for all company codes in SAP by PPV, posting period variants. ఓకే, సో అదే అనమాట. మనకి టోటల్ 12 పీరియడ్స్ ఉంటాయి. ఇప్పుడు 7వ నెల నువ్వు ఓపెన్ చేసావనుకో, 7వ నెల మాత్రమే ఓపెన్లో ఉండాలి. 7వ నెల ముందు మంత్లన్నీ క్లోజ్ ఉండాలి,
7వ నెల తర్వాత మంతులన్నీ కూడా క్లోజ్లో ఉండాలి, ఓపెన్ చేసి పెట్టుకోకూడదు. ఓకే, సో అది పోస్టింగ్ పీరియడ్ వేరియన్స్ ఓబీబీఓలో చేస్తాం. తర్వాత డిఫైన్ వేరియన్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ OB52. నువ్వు ఇంతకుముందు పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏదైతే నువ్వు క్రియేషన్ చేసి ఉంటావో ఆ క్రియేట్ చేసిన పోస్టింగ్ పీరియడ్ని OB52లో మనము అన్నిటికీ అసైన్ చేయాలి. వెండర్స్కి, కస్టమర్స్కి, జిఎల్కి, అసెట్ అకౌంట్కి, మెటీరియల్కి. ఓకే, వీటన్నిటిని కూడా నువ్వు అసైన్ చేయాలి. ఇక్కడ నువ్వు ఏ మంత్ ఓపెన్ చేయాలనుకుంటున్నావో ఆ మంత్ మాత్రమే ఓపెన్ చేసుకోవాలి, రిమైనింగ్ మంత్లో క్లోజ్ చేయాలి. ఈ ప్లేస్లో OB52 ప్లేస్లో అది. ఓకే, యూ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్స్ ఇన్ యువర్ ఫిజికల్ ఇయర్ వేరియన్స్. యూ కెన్ ఓపెన్ అండ్ క్లోజ్ దీస్ పోస్టింగ్ పీరియడ్స్ ఫర్ పోస్టింగ్. యాజ్ మెనీ పీరియడ్స్ యాజ్ యూ రిక్వైర్ కెన్ బి ఓపెన్ ఫర్ పోస్టింగ్ సైమిల్టేనియస్లీ. ఓన్లీ ద కరెంట్ పోస్టింగ్ పీరియడ్ is ఓపెన్ ఫర్ పోస్టింగ్. ఆల్ అదర్ పోస్టింగ్ పీరియడ్స్ ఆర్ క్లోజ్డ్. At the end of this posting period, the period is closed and the next posting period is opened. During period end closing, special periods can be open for closing postings. చూడండి, ఏ మంత్ కావాలనుకుంటామో ఆ మంత్ ఓపెన్ చేసుకోవాలి, రిమైనింగ్ మంత్లు క్లోజ్ చేయాలి. ఓకే, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్, మంత్ ఎండ్ యాక్టివిటీస్, తర్వాత 4 స్పెషల్ పీరియడ్స్ అలా ఏమైనా ఉంటే వాటిని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అది మనం OB52లో చేసేది. తర్వాత ఆ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏదైతే క్రియేషన్ చేసావో అదే కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి OBBPలో. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ యూ మస్ట్ బి అసైన్డ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్. ఎందుకంటే మన కంపెనీ కోడ్ అనేది ఇండియా కింద వర్క్ చేస్తున్నామా లేదంటే ఇంటర్నేషనల్ అమెరికా కింద వర్క్ చేస్తున్నామా అనేది మనకు తెలియాలి. సో మనం ఇండియా ఫైనాన్స్ డే ఫాలో అవుతున్నామా అమెరికా ఫైనాన్స్ డే ఫాలో అవుతున్నామా, కాబట్టి ఆ పోస్టింగ్ పీరియడ్ అనేది కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి కంపల్సరీగా. తర్వాత డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్ OBC4. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు వెండర్ పోస్టింగ్ కానీ కస్టమర్ పోస్టింగ్ కానీ జిఎల్ పోస్టింగ్ కానీ చేస్తున్నారనుకోండి, ఫీల్డ్స్ అంటే అర్థం ఏంటి? ఒక వెండర్ పోస్టింగ్ చేస్తున్నప్పుడు వెండర్ పేరు తీసుకోవాలి, వెండర్ నెంబర్ తీసుకోవాలి, ఓకే, ఎంత అమౌంట్ అనేది తీసుకోవాలి, ఎవరికి అనేది తీసుకోవాలి, వాల్యూ డేట్ తీసుకోవాలి, ఓకే, టెక్స్ట్ డేట్ తీసుకోవాలి. అవన్నీ ఏంటి? ఫీల్డ్స్. ఒక్కొక్క బాక్స్ని ఒక్కొక్క ఫీల్డ్ అంటారు. కస్టమర్ వెండర్ పేరు అనేది ఒక ఫీల్డ్, డేట్ అనేది ఒక ఫీల్డ్, రెఫరెన్స్ నెంబర్ అనేది ఒక ఫీల్డ్, డాక్యుమెంట్ టెక్స్ట్ నెంబర్ అనేది ఒక ఫీల్డ్. వాటన్నిటిని ఫీల్డ్స్ అంటాం. ఆ ఫీల్డ్స్ని మనం రిక్వైర్లో కావాలంటే రిక్వైర్లో పెట్టుకోవచ్చు, సపరేట్స్లో కావాలంటే సపరేట్స్లో పెట్టుకోవచ్చు, ఆప్షనల్లో కావాలంటే ఆప్షనల్లో పెట్టుకోవచ్చు, డిస్ప్లేలో కావాలంటే డిస్ప్లేలో కావచ్చు. నువ్వు వెండర్ పోస్టింగ్ కానీ కస్టమర్ పోస్టింగ్ కానీ జిఎల్ పోస్టింగ్ కానీ చేయాలి అంటే ఏ ఫీల్డ్స్ నీకు అవసరమో ఆ ఫీల్డ్స్ని రిక్వైర్లో పెట్టుకుంటావు, ఏ ఫీల్డ్స్ నీకు అవసరం లేదో ఆ ఫీల్డ్స్ని సపరేట్స్లో పెట్టుకుంటావు, ఓకే, లేదంటే ఆప్షనల్లో పెట్టుకుంటావు. అలా పెట్టుకుంటేనే అక్కడ వర్క్ అవుతాయి, లేకుంటే వర్క్ అవు. నువ్వు వెండర్ పోస్టింగ్ చేస్తున్నావు, అక్కడ టెక్స్ట్ అనేది రిక్వైర్లో పెట్టావు, నువ్వు ఆ టెక్స్ట్ అనే ఫీల్డ్ని ఫిల్ చేయకుండా ఇన్వాయిస్ పోస్ట్ చేయాలనుకున్నావు, కానీ పడదు, ఎర్రర్ చూపిస్తుంది. టెక్స్ట్ను నువ్వు ఎంటీగా వదిలిపెట్టి ఎంట్రీ సేవ్ చేస్తున్నావు కాదు, ఆ టెక్స్ట్ను ముందు ఫిల్ చేయను, అప్పుడే సేవ్ అవుతుంది అని చెప్తుంది. వాటినే ఫీల్డ్స్ అంటాం. ఓకే, ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది ఎలా అనేది మీకు తెలుస్తుంది ఫర్దర్. తర్వాత ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏదైతే చేసి ఉంటావో అది ఏం చేయాలి? కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి, కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి కంపల్సరీగా. తర్వాత డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్ OBA7. ఈ డాక్యుమెంట్ టైప్స్ అనేది కంపల్సరీగా చాలా ఇంపార్టెంట్. సో చూడండి, SAP వాడే ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేసి ఉంటాడు డాక్యుమెంట్ టైప్స్. చూడండి, AA అంటే అసెట్ పోస్టింగ్, SA అంటే జనరల్ లెడ్జర్, DR అంటే కస్టమర్ ఇన్వాయిస్, DZ అంటే కస్టమర్ పేమెంట్, KR అంటే వెండర్ డాక్యుమెంట్, KZ అంటే వెండర్ పేమెంట్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి SAP వాడే ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేసి ఉంటాడు. ఈ SA, AA, DR, DZ, KR, KZ వీటన్నిటివి SAP వాడు ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేసి ఉంటాడు. వీటికి మనం ఏం చేయాలి అంటే నెంబర్ రేంజెస్ ఇవ్వాలి. FBN1లో డిఫైన్ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్. FBN1లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే SAకి నెంబర్ ఇస్తాం, DRకి నెంబర్ ఇస్తాం, KRకి నెంబర్ ఇస్తాం. అంటే ఎలాగా? సో ఇప్పుడు ఇక్కడ SA ఉంది, జనరల్ లెడ్జర్. ఈ SA వచ్చేసి ఒక 1000 పోస్టింగ్లు నువ్వు చేయాలి. అంటే ఏంటి? నెంబరింగ్ ఇవ్వాలి దానికి. 01 నుంచి 1000 వరకు,
జనరల్ లెడ్జర్ కానీ ఫిక్స్ చేసి ఉంటాం. 1001 నుంచి 2000 వరకు డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేయాలి, ఓవర్లాప్ అవ్వకూడదు. మళ్ళీ 2001 నుంచి 3000 వరకు కేఆర్ వెండర్ డాక్యుమెంట్ పోస్టింగ్ చేయాలి, నెంబరింగ్ అసైన్ చేసుకోవాలి. 3001 నుంచి 4000 వరకు కేజెడ్ వెండర్ పేమెంట్, 4001 నుంచి 5000 వరకు డీజెడ్ కస్టమర్ పేమెంట్. అలా నెంబర్ రేంజ్ ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకుంటేనే FBN1లో అవి సేవ్ అవుతాయి, లేకపోతే సేవ్ అవ్వవు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఎలా అనేది మనం చెప్తాం కాన్ఫిగరేషన్లో. తర్వాత డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ OBA4. ఇది మెయిన్ హార్ట్ గ్లోబల్ సెట్టింగ్స్లో. ఒక కస్టమర్కైనా వెండర్కైనా మినిమం అమౌంట్ ఎంత, ఒక కస్టమర్ ఇన్వాయిస్ అమౌంట్, దానికి క్యాష్ డిస్కౌంట్ ఎంత ఇవ్వాలి, వాటి యొక్క లైన్ ఐటమ్స్ ఏ విధంగా వెళ్ళి చెక్ చేసుకోవాలి అనేది టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్లో మనం క్రియేషన్ చేస్తాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టాలరెన్స్ గ్రూప్నే మనము కంపెనీలు మార్చినప్పుడు మార్చుకుంటూ ఉండాలి, లేకపోతే మన ఎంట్రీస్ అనేది పోస్ట్ కావు. తర్వాత అది ఎంప్లాయీస్కి, ఇది GLకి. సో ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్, తర్వాత పర్సంటేజెస్ ఎంత ఉండాలని కూడా సెట్ చేసుకోవచ్చు. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్లో OBA0లో. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది ఒకటి. తర్వాత అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్ OB57. యూ మస్ట్ అసైన్ టు టాలరెన్స్ గ్రూప్. నువ్వు టాలరెన్స్ గ్రూప్ ఏదైతే క్రియేషన్ చేసి ఉంటావో అది OB57లో నువ్వు SAP ఓపెన్ చేసేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నావు కదా, ఆ యూజర్కి నువ్వు టాలరెన్స్ గ్రూప్ ఏదైతే చేసి ఉంటావో 4 డిజిట్స్తో అది అసైన్ చేయాలి. ఇక్కడ అసైన్ చేయకపోతే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ కావు. నువ్వు మల్టిపుల్ కంపెనీ కోడ్లలో ఎంట్రీస్ పోస్ట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మార్చుకోవాలి నువ్వు OB57. ఇప్పుడు నువ్వు ఒక కంపెనీ కోడ్ చేస్తున్నావు, వేరొక కంపెనీ కోడ్ ఇంకోటి క్రియేట్ చేస్తున్నావు. 2 కంపెనీల్లో మార్చి నువ్వు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. అప్పుడు ఎక్కడ మార్చాలంటే ఈ ప్లేస్లో మార్చాలా, OB57లో. ఇక్కడ మార్చుకోకపోతే నువ్వు ఒక కంపెనీకి సంబంధించి ఇంకో కంపెనీలో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయలేవు, మల్టిపుల్గా ఉపయోగించలేవు. ఇక్కడ మార్చుకుంటూ ఉండాలి OB57లో. తర్వాత ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ OBY6. ఇక్కడ ఏంటంటే నువ్వు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో చేసినటివి, గ్లోబల్ సెట్టింగ్స్లో చేసినటివి అన్నీ కూడా ఇక్కడ కనపడతాయి. నువ్వు ఒకవేళ నువ్వు ఏం చేసినావో గుర్తు లేదనుకో, నువ్వు OBY6కి వచ్చి నీ కంపెనీ కోడ్ ఇచ్చినావంటే నువ్వు ఏమేమి చేసినట్టు అన్నీ ఇక్కడ షో చేస్తుంది. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్, తర్వాత ఫిజికల్ ఇయర్ వేరియంట్, కంపెనీ కోడ్, గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఓకే, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అన్నీ ఇక్కడ ఉంటాయి. నీ కంపెనీ డీటెయిల్స్ పూర్తిగా చూడాలంటే OBY6 వస్తే ఇక్కడ నీకు షో చేస్తుంది. ఓకే, దీన్నే మనం గ్లోబల్ సెట్టింగ్స్ అంటాం. గ్లోబల్ సెట్టింగ్స్ చూడండి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో గ్రూప్ ఆఫ్ కంపెనీ, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియాస్, డిపార్ట్మెంట్స్ చేసాం. ఇక్కడ మనం ఏం చేస్తాం గ్లోబల్ సెట్టింగ్స్లో, నీ కంపెనీ ఇండియాదా లేదంటే అదర్ కంట్రీదా, ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఫాలో అవుతుందా లేదంటే అదర్ కంట్రీస్దే ఫాలో అవుతుందా. ఓకే, తర్వాత డాక్యుమెంట్ టైప్స్కి నెంబర్ రేంజెస్ ఎలా ఇవ్వాలి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఎలా క్రియేషన్ చేసుకోవాలి, డాక్యుమెంట్ టైప్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ కూడా గ్లోబల్ సెట్టింగ్స్తో చేస్తాం. కొన్ని ఫీచర్స్ కొన్ని దాంట్లో ఇచ్చింటాడండి, దాన్ని బట్టి మనం మూవ్మెంట్ అవ్వాలి. ఓకే, అర్థమైందా గ్లోబల్ సెట్టింగ్స్ అంటే ఏంటో. ఓకే గైస్, టుమారో కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలో టుమారో డిస్కస్ చేస్తాను, గ్లోబల్ సెట్టింగ్స్. ఓకేనా? ఓకే సార్. యా, డన్ గైస్. గుడ్ నైట్. గుడ్ నైట్.